నమస్కారం అండి, దిస్ ఇస్ #యు. ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది. ఈరోజు యువ నాయకుడిగా ఎదుగుతున్న నారా లోకేష్ గారు ఆయనను చూసి నేను నిజంగా చెప్తున్నా, ఆయనను చూసి కనీసం ఆయన ఫోటో అన్న ఇంట్లో పెట్టుకుని రోజు ఈ నేతలాగా ఉండాలని చెప్పి వైసీపీ జగన్మోహన్ రెడ్డి బిలీవ్ చేయాలి. ఆయనకు సంబంధం లేని విషయం అయినా ఒక విషయం పైన ఆయన రియాక్ట్ అయ్యారు. దాని గురించి ప్రస్తావన వస్తుంది. ఈరోజు YSJ ఎడిక్ట్స్ అని ఒక పేజ్ ఉందండి. ఆ పేజ్లో ఒక విచిత్రమైన కార్టూన్ పెట్టారు. ఎంత పైశాచికంగా ఉందంటే, పొలిటికల్లీ ఈరోజు కూటమిని ఎదుర్కోలేని వీళ్ళందరూ కూర్చుని సిగ్గు లేకుండా, నిజంగా సిగ్గు శరం ఏమాత్రం లేకుండా జోక్లు వేయటం మొదలు పెట్టారు. ఇక్కడ ఈ కార్టూన్లో పవన్ కళ్యాణ్ గారు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నారు. ఏంటంటే 1 year అన్నా నన్ను సీఎం చెయ్యి అని చెప్పి, 1 year అన్నా అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారట. దానికి నారా లోకేష్ గారు నాలుకంతా డబ్బులతో నిండిపై చేతి నిండి డబ్బు కట్టలు పెట్టుకుని, బానిస గడివి దన్ను పడేస్తా, అట్ట పడి ఉండు, లేదంటే తోక కట్ అని చెప్పి లోకేష్ గారు అతనికి థ్రెటనింగ్ ఇస్తున్నట్టు వెనకమాల చంద్రబాబు నాయుడు గారు నవ్వుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఫోటో, రామారావు గారి ఫోటో, వెనకమాల జనసేన ఫోటో పెట్టుకుని వికృత చేష్టలకి సోషల్ మీడియాలో హద్దు లేకుండా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంత వర్స్ట్గా దిగజారిందా చివరికి జగన్మోహన్ రెడ్డి మీ సోషల్ మీడియా పేజెస్ అన్ని? కనీసం మీకు ఒక ఇన్ఛార్జ్ అనేవాడు ఎవడు ఉండడా? ఇదే విషయం ఒకసారి మీ నోటీస్కి తీసుకొస్తున్నాను. యు ఆల్ ప్లీజ్ హ్యావ్ అ లుక్. ఇక్కడ చూసుకుంటే మనం 2025 నవంబర్ 25న అప్పుడు అపోజిషన్ స్టేటస్ లేదే నేను అసెంబ్లీకి రానని జగన్మోహన్ రెడ్డి గింజుకున్నాడు. రాష్ట్రం అంతా నవ్వింది, నేను నవ్వాను, మొహట లేకుండా చెప్తున్నాం. కానీ దానిపైన ఎవరు అవహేళన చేయకూడదని చెప్పి నారా లోకేష్ గారు వచ్చారు. అప్పుడు ఒక AI వీడియో రిలీజ్ అయింది. జగన్మోహన్ రెడ్డి నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వండి సార్ 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 అని చెప్పి అడుక్కుంటున్నట్టు. ఎట్ ద సేమ్ టైం అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నడుచుకుంటూ వెళ్ళి పక్కెళ్ళలోని ఇలా చేయి వేవ్ చేసినట్టు AI వీడియో బయటకు రిలీజ్ అయింది. దానికి రెస్పాన్స్ ఇస్తూ ఇమీడియట్గా అయినా, టు మై బిలవడ్ TDP ఫ్యామిలీ, వైల్ ఐ గెట్ ద ఎమోషన్ బిహైండ్ సచ్ కంటెంట్, పర్సనల్ అటాక్స్ ఆర్ నెవర్ డిజైరబుల్. We may be political opponents, but our public discourse must be grounded in dignity and respect. I request everyone, including our supporters, to avoid amplifying such content. Let us maintain civility even in disagreement and focus on constructive politics that strengthens Andhra Pradesh. Even మా సపోర్టర్స్ అన్న వర్డ్ ఇక్కడ ఉంది. కొంచెమన్నా మనం ఉంచుకోవాలి రెస్పెక్ట్ అన్నది. కన్స్ట్రక్టివ్ వేలో ఆంధ్రప్రదేశ్లో వెళ్ళాలి. ఇలాంటివి మాత్రం యాంప్లిఫై చేసి చూపించకండి అని రాశాడు. ఈయన ఒక నేత, ఇతను ఒక నేత అంటే జగన్మోహన్ రెడ్డి నీకు రాదు. ఎందుకంటే నువ్వు రాజారెడ్డి దగ్గర నుంచి నేర్చుకుని పెరిగినాడివి. నీకు ఒక పైశాచికత్వం ఉంటుంది. రక్తంతో అన్న ఉండాలి, నోటుతో ఉన్న జనాలు చంపాలి, లేకపోతే మీ రాతలతో ఉన్న జనాలను అవహేళన చేయాలి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో TDP, జనసేన, భాజపా ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్లో సువర్ణాక్షరాలతో రాస్తుంటే కూర్చుని ఓరలేక నువ్వు పులివెందులా ఇటు ఓటు తిరిగి పారిపోతున్న నువ్వు, ప్రజా దర్బార్ పేరుతో ఏం పనులు చేస్తున్నావు తెలియని నువ్వు, ఈరోజు దేవుళ్ళు గుట్టొస్తున్నారని చెప్పి అర్జెంటుగా గుడికి వెళ్ళి తిరుగుతున్న నువ్వు, స్కాములు బూటకాలు చేసిన నువ్వు, నీ పైన కనీసం ఆ రోజు అపోజిషన్ స్టేటస్ లేదే ఫ్లోర్ కూడా రానన్నావు నువ్వు, జనాల సమస్యలు కూడా పట్టించుకోనన్నావు. ఎవరో ఒక అతను రిలీజ్ చేసిన ఏ వీడియో విపరీతంగా సెన్సేషనల్ అయితే దాన్ని క్రిటిసైజ్ చేశారు. ఈరోజు మీరందరూ సిగ్గు లేకుండా లిటరల్లీ జనాలు తీసి పక్కన పడేసినా కూడా నువ్వు కూర్చుని ఇలాంటి కార్టూన్లు ఎంకరేజ్ చేపిస్తున్నావు అంటే మీ సోషల్ మీడియాలో గ్రేట్. ఇది అఫీషియల్ హ్యాండిల్ కాదు కదా అంటారు. అప్పుడు జరిగింది అఫీషియల్ హ్యాండిల్లో కాదు, ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా షేర్ చేసుకున్నారు. కానీ అప్పుడు కండెమ్ చేశారు, తీసేదాకా ఊరుకోలేదు. ఆఖరికి లోకేష్ గారి ట్విట్టర్ పేజ్లో కూడా కంటెంట్ లేదు. ఇప్పుడు ఆ రోజు పోస్ట్ చేశారు, నౌ ద కంటెంట్ ఈజ్ అన్అవైలబుల్ అంటున్నారు. కానీ సిగ్గు సరం లేకుండా ఏంటంటే ఈ కార్టూన్స్ అసలు నాలిక నిండా డబ్బులు పెట్టుకొని మేసిన జగన్మోహన్ రెడ్డి అతని పైన వేయాలి ఇలాంటి కార్టూన్స్. దీనికి కూడా ఒప్పుకోరు నారా లోకేష్. నీకంటే వయసులో చాలా చిన్నతను. మీ నాయన దగ్గర నేర్చుకోలేదు, మీ తాత దగ్గర ఏం నేర్చుకున్నావు నాకైతే ఏం తెలీదు. నాయన వయసున్న చంద్రబాబు నాయుడు గారిని చూసినా నేర్చుకో. లేదు కుదరదు, ఆయన స్ట్రిక్ట్ అనుకుంటే లోకేష్ గారి దగ్గర కూర్చొని నేర్చుకో. ఇంకొంతకాలం అయితే నీ కార్యకర్తలు నువ్వేం చెయ్యమని చెప్పి లోకేష్ గారికి ట్విట్టర్లో రిక్వెస్ట్లు పెట్టే రోజు ఉంటుంది. అప్పుడు ఉంటుంది నీ బాధ. ఆల్రెడీ చాలామంది పెడుతున్నారు, వాళ్ళందరికీ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతున్నాయి. సిగ్గు తెచ్చుకో. ఈ పోస్ట్ పెట్టిన వాళ్ళు ఎవరికైనా కూడా సిగ్గు తెచ్చుకోండి. కొంచెమైనా బుద్ధి ఉంటే ఇలాంటివి పెట్టరు. పవన్ కళ్యాణ్ గారు ఏమి నాకు ముఖ్యమంత్రి పోస్ట్ ఇవ్వాలని అడగలేదే, ఆయన ఎప్పుడూ ఆ మాట అనలేదే. ఆయన ప్రజల సేవ కోసం ఉన్నారు కానీ పదవి కోసం కాదని ఎన్నిసార్లు చెప్పలేదు. బుద్ధి లేదా? చిచ్చులు పెట్టాలా? ఇలాంటి క్రియేట్ చేస్తే జన సైనికులు TDP కూటమిలో గొడవలు రావడానికి రెచ్చగొట్టడానికి ధోరణి. ఇలాంటి స్ప్రెడ్డింగ్ ఇమేజెస్ గురించి మీరేమంటారో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.